Hello, Namaste. This is Dr. Vanaja MadhuKumar, consultant physiotherapist. So, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ షోల్డర్ జాయింట్ పెయిన్, దట్ ఈస్ భుజం నొప్పి అని అంటాం కదా. సో దట్ ఈస్ వన్. సో ఇది మెడికల్ టర్మినాలజీలో వీ కాల్ ఇట్ యాజ్ ఫ్రోజన్ షోల్డర్ ఆర్ అడెసివ్ క్యాప్సులైటిస్ అని పిలుస్తాము. సో 40 to 60 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది హై రిస్క్ కేస్ అన్నట్టు. సో చాలా వరకు 40 to 60 ఇయర్స్ పీపుల్కి వస్తుంది. బట్ నవేడేస్ ఎబో 35 ఇయర్స్ కూడా షోల్డర్ పెయిన్ మోస్ట్ కామన్ ప్రాబ్లం అయిపోయింది. సో ఎందుకు వస్తుంది అంటే అప్పర్ లిమ్లో షోల్డర్ జాయింట్, భుజం ఈ జాయింట్ అనేది మేజర్ జాయింట్. సో ఇక్కడ ఒక 4 మజిల్స్ కంబైన్లీ, ఒక 4 మజిల్స్ కండరాలు కలిపి రొటేటరీ కఫ్ మజిల్స్ అంటారు. కొన్ని మూమెంట్స్, ఈ భుజం మూమెంట్స్కి అవి తోడ్పడతాయి అన్నట్టు. సో ఆ రొటేటరీ కఫ్ మజిల్ అనేది టేర్ అయిపోతుంది. అంటే ఓవర్ వెయిట్ ఎత్తడం వల్ల, ఎక్కువ యూజేజ్ వల్ల ఆ రొటేటరీ కఫ్ అనేది టేర్ అంటే చిరిగిపోద్ది అన్నట్టు మజిల్స్ లోపట. ఆ మజిల్ టేర్, రొటేటరీ కఫ్ మజిల్ టేర్ వల్ల షోల్డర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా స్ట్రోక్ పేషెంట్స్కి షోల్డర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది. ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పీపుల్కి, వాళ్ళకి వచ్చే ఛాన్సెస్, అంటే వీళ్ళందరికీ హై రిస్క్, అంటే వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ వెన్ వి కమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి కదా పీపుల్కి, లైక్ థైరాయిడ్, హైపో ఆర్ హైపర్ అండ్ డయాబెటీస్, ఇలాంటి పేషెంట్స్కి కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది. And the frozen shoulder is the most common problem for in most of the diabetic mellitus cases, that is షుగర్ అంటారు కదా, షుగర్ పేషెంట్స్కి భుజం నొప్పి కామన్ విత్ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది. ఇట్స్ కామన్ కేస్. నెక్స్ట్ ఇంకా ఫ్రాక్చర్ కేసెస్లో, సో అప్పర్ లిమ్ ఫ్రాక్చర్, షోల్డర్ ఈ రీజియన్లో ఫ్రాక్చర్ అయిన కాలర్ బోన్ అంటాం దీన్ని. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ కాలర్ బోన్. ఈ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయినా, సో ఇట్లా ఇట్లా షోల్డర్ రీజియన్లో ఫ్రాక్చర్ కేసెస్ అయినా కూడా షోల్డర్ జాయింట్ మూమెంట్స్ డిక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఫ్రోజన్ షోల్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఫ్రోజన్ షోల్డర్లో ఏం జరుగుతుంది అంటే మొబిలిటీ అండ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ విల్ బి టేకెన్ ప్లేస్. మొబిలిటీ ఈజ్ నథింగ్ బట్ జాయింట్ మూమెంట్. ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తలేరు, ఇట్లా ముందుకు పైకి వెనక్కి ఎత్తలేరు, పైకి జస్ట్, అండ్ పెయిన్ వస్తుంది వాళ్ళకి, స్టిఫ్ అయిపోతుంది జాయింట్, ఇట్లా కదపలేదు, స్టిఫ్ అయిపోతుంది. సో ఇవన్నీ జరుగుతాయి వాళ్ళకి. సో దానివల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేస్తారు పీపుల్. సో దిస్ ఈజ్, సో అసలు ఏం జరుగుతుంది అంటే మెడికల్లో మ్యాక్సిమం మెడికేషన్స్ దే వెంట్ గో ఫర్ అండర్ మెడికేషన్స్. బట్ మెడికల్ అడ్వైస్ ప్రకారం, వాళ్ళు చెప్పిన వీక్స్ ప్రకారం ఆర్ డేస్ రెస్ట్లు ఉండాలి. దే విల్ సజెస్ట్ షోల్డర్ బ్రేస్ కానీ, లేకుంటే బ్యాండేజ్ వ్రాపింగ్ ఇస్తారు, లేదంటే స్లింగ్స్ కానీ వ్రాప్ చేస్తారు, లేదంటే దే విల్ సజెస్ట్ బ్రేసెస్, షోల్డర్ బ్రేసెస్ ఉంటాయి, షోల్డర్ బ్రేసెస్ సజెస్ట్ చేస్తారు. సో నెక్స్ట్, అండ్ ఇన్ దిస్ ఫ్రోజన్ షోల్డర్ ఫిజియోథెరపీ ప్లేస్ ఎ వెరీ 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 క్రూషియల్ రోల్. ఫిజియోథెరపీ తీసుకుంటే మనకి 100% క్యూర్ అయ్యే, మ్యాక్సిమం 99% తగ్గే ఛాన్సెస్, 99 to 100% తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ కమ్ ఓవర్ ఫ్రమ్ దట్. సో ఫిజియోథెరపీ ఈజ్ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ది ఫ్రోజన్ షోల్డర్స్. ఓకే, స్టే హెల్దీ అండ్ స్టే స్ట్రాంగ్. థ్యాంక్ యూ.